బాలి క్రౌడ్ ఫండింగ్ ద్వారా తక్కువ బడ్జెట్తో ఒక హై క్వాలిటీ అవుట్పుట్ అందిస్తూ ఒక మంచి కథని ఆడియన్స్కి చెప్పాలని చేసిన ప్రయత్నం. ఈ బాలి కథ ఒక రూరల్ బ్యాక్డ్రాప్తో కాస్త రా అండ్ రస్టిక్గా నేను ప్రీవియస్గా చేసిన అన్ని ప్రాజెక్ట్స్ కంటే కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఒక నటుడిగా నేను ఎలాంటి పాత్ర అయినా చేయగలను అని నిరూపించుకోవడానికి ఇలాంటి ఒక కథలో ఇలాంటి ఒక పాత్రని నాకు ఇచ్చిన మా దర్శకుడు కొడకంటి మురళి గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీనే కాదు, అది చెప్పాలనుకున్న నెరేటివ్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. నిజానికి ఇలాంటివి చేయాలంటే చాలా ధైర్యం కావాలి, కానీ ప్రతిరోజు ప్రతి సీను చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ ప్రాణం పెట్టి పనిచేసాము. ఒక యాక్టర్గా బాలి నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. నాకనే కాదు, నాతో పాటు యాక్ట్ చేసిన సంఘర్షణ్, చాందిని, పింకీ వీళ్ళు కూడా చాలా డెడికేషన్తో వర్క్ చేశారు. డిఓపి మహేంద్ర, డిఐ ఎస్ఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ సంకూరు. వీళ్ళ వర్క్ ఏంటనేది ఆల్రెడీ పరిచయంలో ప్రూవ్ అయినప్పటికీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఇది మా ఓన్ అని ఫీల్ అవుతూ రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు. మా టీం అంతా సినిమా కోసం ఇంత కష్టపడ్డాం అని చెప్పడం కాదు, కానీ బాలీని మేమంతా చాలా ప్రేమించాం. ఎంత ప్రేమించాం అనేది రేపొద్దున మీరు సినిమాలో చూస్తారు. ఆల్రెడీ మీరంతా బాలి టీజర్ చూశారు. ఈ టీజర్కి చాలా అంటే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ మీరు బాలి సినిమాలో పొందుతారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మమ్మల్ని నమ్మి ఈ బాలి షార్ట్ ఫిల్మ్కి ఎంతోమంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా బకాసుర రెస్టారెంట్ మూవీ డైరెక్టర్ శివ గారు మా వీడియో చూసి, మా కథ నచ్చి, మా వర్క్ నచ్చి క్రౌడ్ ఫండింగ్లో పార్టిసిపేట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఒక లైన్ ప్రొడ్యూసర్గా స్టార్టింగ్ టు ఎండ్ మా వెనకే ఉండి ఇటువంటి సపోర్ట్ కావాలని అందించిన జీవన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ టు పిక్చర్లైట్ టీమ్ అండ్ కళావేదిక టీమ్. జూన్ 25 కళావేదిక అనే యూట్యూబ్ ఛానల్లో బాలి సినిమా రిలీజ్ అవబోతుంది. మీ అందరికీ ఇది నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక చిన్న సినిమాకి, మంచి సినిమాకి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. మీరందరూ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ.